సిపిఎంఎల్ వచ్చి రాష్ట్ర కమిటీకి ఇంట్లో భాగంగా ఈ నెల 20వ తేదీన చలాయివారి కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఏదైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చిందో ఆ గ్యారంటీలని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అందులో కేవలం మహిళలకు ఇచ్చే బస్సు మినహా మిగతా 6 గ్యారంటీని అమలు చేయడం లేదు ప్రభుత్వం. కాబట్టి 6 గ్యారంటీలు అమలు చేయాలని, అదేవిధంగా 7వ గ్యారంటీ ఏదైతుందో ప్రజాస్వామిక హక్కులు కాపాడుతామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ప్రజల సమస్యలు ప్రశ్నించే అనేక ఉద్యమ గొప్పలు కేసులు పెడతారు, వాళ్ళపై నిర్బంధం ప్రయోగిస్తూ ఉన్నారు. దాన్ని మార్గంలో ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే మహిళలకు అందరికీ 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు, ప్రారంభించడం చెప్పిన దాన్ని లెక్క చూసారు, అమలు చేయడం లేదు. గ్యాస్ సిలిండర్ 500 సబ్సిడీ ఇస్తామని చెప్పేసి అలా ప్రకటించారు. మేము దాన్ని అమలు చేస్తున్నామని సంవత్సర కాలంగా చెప్తా ఉన్నారు. కానీ అనేక మంది దానికి వెలుపలనే ఉన్నారు, వాళ్ళకి అమలు చేయడం లేదు. అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలను సంవత్సరంలో భర్తీ చేస్తాం అనేక ఎన్నికల సభలో చెప్పడం జరిగింది. ఇప్పటికి 50,000 మేము చేసినామని చెప్పేసి వాళ్ళు దాంట్లో ప్రకటిస్తా ఉన్నారు. కానీ ఇచ్చిన హామీ 2 లక్షలు. అనేక శాఖల్లో ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. నిరుద్యోగ యువత గత 10 సంవత్సరాల కాలంలో నిర్లక్ష్యానికి గురైంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, తక్షణమే నోటిఫికేషన్లు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ప్రజలు కోడి భూములపై ఆధారపడినటువంటి వాళ్ళు ఆదివాసీ గిరిజనులు అనేక మంది ఉన్నారు. అనేక లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ఫారెస్ట్ అధికారులకు సంబంధించిన వేదికలు జరుగుతాయి వాళ్ళపైన. వాళ్ళకి ఏదైతే మేము అధికారంలోకి వస్తామో వచ్చిన తక్షణమే కోడి భూములకు పట్టాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈనాటి కూడా వాళ్ళు పట్టించుకున్న భాగానికి పోవడం లేదు, వేదికలకు గురవుతున్నారు. కాబట్టి తక్షణమే కోడి భూములు సాగులో ఉన్నటువంటి అందరి ప్రజలకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్స్ అన్నిటిపైన ఈ నెల 20వ తారీఖులో చలాయివారి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున హైదరాబాద్ తరలి వచ్చి ఈ ధర్నాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రజలు పిలిపిస్తా ఉన్నాం.